మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు రాశిలో శని యొక్క సంచారము ఈ యొక్క పక్షంలో మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి. బికాజ్ ఆఫ్ మీకు 12లో రాహు ఉంటూ బుధుడు శుక్రుడు 12లోకి మారుతున్నాడు. లాభంలో రవి కుజుడు, షష్టమంలో కేతువు, 4వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతూ ప్రతి 2.5 రోజులకు మీకు చంద్రుడు అయితే మారిపోతూనే ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాశిలో శని అనేటువంటిది ఏంటంటే కొంచెం తెలియని ఒక స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది. ఆలస్యము, స్ట్రెస్ ఇటువంటివన్నీ కూడా. మరి దీనికి ఏంటంటే కాస్త వీలైనంత మటుకు మీరు శనివారాలు ప్రత్యేకంగా తైలము అంటే నువ్వుల నూనెను పెట్టుకొని స్నానం చేయండి. అంటే మొత్తం నువ్వుల నూనె రాసుకుంటారు, మర్దన అలా చేసుకుని దాని తర్వాత చక్కగా నలుగు పెట్టి స్నానం కనుక చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా మటుకు మీకు సాటర్న్ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయము, అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి లేదా ఈ ఆరోగ్యానికి సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది సరైన సమయమే చెప్పాలంటే. అంటే ఆ వ్యాపారం ప్రారంభించాలని కాదు, లాభాలు పెరుగుతూ ఉంటాయని చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఓవర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ఈ మంత్ అంతా ఉంది, పక్షం మాత్రమే కాదు, డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ లగ్నంలో శని ఉన్నాడు, డైలీ లైఫ్ కారక స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ గణపతి ఆలయానికి కానీ వెళ్ళి మీ పని మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆటంకం అనేటువంటిది తగ్గుతూ ఉంటుంది. మరియు శనికేతు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి. వివాహ సంబంధించిన విషయంలో గతంలో ఏవైతే మీకు మీ జీవిత భాగస్వామి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కలిగినటువంటివి ఇక్కడ కొంత ఆ యొక్క మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అనేవి క్లియర్ అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. కాకపోతే విదేశీ సంబంధాలు కుదురుతాయి, లేదా ఏదైనా మధ్యవర్తి మూలంగా కూడా కుదరనుంది. ఇక మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే మీకు మీ జీవిత భాగస్వామి కూడా కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాస్త లగ్నంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం కానీ, కాలభైరవుడు కానీ, లేనట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, శక్తి ఆలయాలకు వెళ్తూ ఉండండి. ఏలినాటి యొక్క శని యొక్క ప్రభావం కూడా మీకు తగ్గుతుంది. చాలా మంది ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో మనకి అసలు జాతకం చూపించుకునేటప్పుడు ఎటువంటి విషయాలు చెబుతారు, అసలు జాతకం చూపించుకోవడం ద్వారా ఎటువంటి ఫలితాలు మనం తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మార్చుకోవచ్చు అనేటువంటిది నన్ను చాలా మంది పర్సనల్ చార్ట్ విషయంలో అసలు ఏమేం చెప్తారని మనకి కాల్స్లో వాటిలో అడుగుతున్నారు. దాని మీద నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఒక దగ్గరికి వెళ్ళాలనే ఒక డెస్టినేషన్ ఉందనుకోండి, అక్కడికి వెళ్ళడానికి మనకు రూట్ తెలియాలి. రూట్ కనుక తెలిస్తే మనం ఈజీగా వెళ్ళగలుగుతాం. అలాగే ఆ రూట్లో వెళ్ళేటప్పుడు మనం చూడండి, ఒక్కోసారి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడో ఏదో రోడ్ రిపేర్ ఉంటుంది, అప్పుడు ఇంకొక రూట్లో నుంచి వెళ్ళాలి. అంటే మనకు ముందుగా కనుక ఈ రూట్లో వెళ్తే మధ్యలో మీకు బ్రేక్ ఉంది, ఇంకో రూట్లో వెళ్తే మీరు అక్కడ ఆగకుండా మళ్ళీ వెనక్కి తిరిగి రాకుండా వెళ్ళవలసి వస్తారని తెలిసినప్పుడు అమ్మయ్య అని చెప్పి మనకు ఆ టైము అదంతా ఫ్యూల్ అంతా కూడా ఎలా కలిసి వస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. అది ఎలాగా అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఆరోగ్యంగా ఉండాలి, కొంచెం ఆత్మవిశ్వాసంతో బలంగా ఉండాలి అని చూస్తూ ఉంటాం. దాన్ని లగ్నము అంటాం. అంటే జీవుడి యొక్క స్థితి లగ్నం. మీ యొక్క లగ్నాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది మీ జన్మజాతకంలో మీ లగ్నం బట్టి ఉంటుంది. అలాగే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ధనం మూలం ఇదం జగత్ అన్నట్టుగా ఏదైనా సరే ఫైనాన్స్తో ముడిపడి ఉంది. మనం ఏది చేయాలన్నా కూడా, ఒక వివాహం చేయాలన్నా, నిత్య జీవితం గడపాలన్నా, ఒక కారు కొనుక్కోవాలన్నా, ఏదైనా మరి ధనము అందరూ కష్టపడుతున్నారు, కానీ కొంతమందికి ఎందుకు అద్భుతంగా కలిసి వస్తుంది, మరి కొంతమందికి ఎందుకు అద్భుతంగా కలిసి రావట్లేదు. ఇక్కడ కారణం ఏమిటంటే మీ యొక్క జన్మజాతకంలో ధనాధిపతి ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఫైనాన్స్ కారకుడు ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, దాన్ని ఎలా బలపరుచుకోవాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఏ మార్గంలో మీరు ధనం కోసం ప్రయత్నం చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. కొంతమంది చూడండి, ఫలానా వ్యాపారాలు చేశానండి, ఏది కలిసి రాలేదు, కానీ ఆఖరిగా ఈ వ్యాపారం కలిసి వచ్చిందంట. దానికి కారణాలు ఏంటంటే మీకు వ్యాపార సమయం రాకపోయి ఉండొచ్చు మీరు చేసేటప్పుడు, లేదా రాంగ్ వ్యాపారం ఏదైనా చేస్తుండొచ్చు. అంటే తెలియకుండానే ఇప్పుడు మీకు ఉదాహరణకి ఫుడ్లో బాగా కలిసి వస్తుంది అనుకోండి,
వెళ్ళి ఇంకోటి ఏదో పెట్టుకుంటారు కొంతమంది, ఇంకొక ఫ్యాషన్ రిలేటెడ్ అనో లేకపోతే టీచింగ్స్ అనో ట్రైనింగ్స్ అట్లా చేస్తారు. లేదా కొంతమందికి స్కూల్స్లో కలిసి వస్తే ఫుడ్ పెట్టుకుంటూ ఉంటారు. దీన్ని రాంగ్ స్టెప్ అంటారు. అంటే మీరు చేసే వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం కోసం చదివేటువంటి కోర్సెస్ కావచ్చు, మీకు తెలియకుండా రాంగ్ వేలో కనుక వెళ్ళినట్లయితే అది మీకు పెద్దగా కలిసి రాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో మీరు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. ఇలాగా మీరు ఏ కెరియర్ ఎంచుకుంటే మంచిది, ఇక్కడ ఉంటే మంచిదా, విదేశాలకు వెళ్తే మంచిదా, ఏ వ్యాపారంలోకి వెళ్తే మంచిది, ఇవే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తూ ఉంటాం. ఫలానా ధనమంతా తీసుకెళ్ళి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశాం, అది రాంగ్ టైం అని అనుకోండి, అంటే రైట్ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, రైట్ విషయం మీద అంటే మీకు ఏదైతే కలిసి వస్తుందో దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అనుకోండి, మీకు అది ఇబ్బందిని కలగజేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడము, రైట్ విషయాల మీద అంటే మీకు కలిసి వచ్చే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా ముఖ్యం. అందులో మీరు గోల్డ్లో చేయాలా, గురువు రవి బాగుండాలి. సిల్వర్లో చేయాలా, చంద్రుడు బాగుండాలి, చంద్రుడు గురువు బాగుండాలి. అండ్ అలాగే బ్రాస్ లేకపోతే భూముల మీద చేయాలి, కాపర్ భూముల మీద చేయాలి. అంటే మీకు పర్టికులర్గా మీకు మీ జన్మజాతకంలో మార్స్ బాగుండాలి అండ్ 4th హౌస్ బాగుండాలి. ఇట్లాగా సరే భూముల మీద చేస్తున్నాము కానీ నాకు కలిసి రాలేదండి అంటుంటారు. అంటే అప్పుడు ఏంటి, మీ జన్మజాతకంలో మీ పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి టైం నడవట్లేదు. అప్పుడు మీరు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు, అక్కడ యోగం ఉండదు. ఇక్కడ మీరు అద్భుతమైనటువంటి లైఫ్ లీడ్ చేసే టైం నడుస్తూ ఉంటుంది. కానీ ఈ టైం అంతా తెలియక ఏం చేస్తారు, ఏ యోగం ఉందో తెలియక ఇంకో పని చేస్తూ ఉంటారు. అలా మీ పర్సనల్ చార్ట్లో ఏ యోగం ఉంది, ఎటువైపు మీరు వెళ్ళాలి, ఏం చేస్తే మీ లైఫ్ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారనేటువంటి చెప్పేదే ఈ యొక్క ఆస్ట్రాలజీ. అంతేగాని ఏదో మిమ్మల్ని భయపెట్టేసి నువ్వు ఇది చేసుకోబోతే నువ్వు చచ్చిపోతావని, లేకపోతే నీకు ఏదో అయిపోతుందని, ఏదో పెద్ద గండం ఉందని అని చెప్పేది కాదు. ఎందుకంటే ఇక్కడ ఆస్ట్రాలజీలో వివాహ విషయమే తీసుకుందాం. చాలా మట్టుకు ఇవాళ రేపు సొసైటీలో చాలా విడాకులు జరుగుతున్నాయి. దానికి కారణాలు ఏంటంటే, ఒకటి పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంటంటే పాయింట్స్ చూస్తే వివాహం చేయడం. అది చాలా పెద్ద మిస్టేక్. అది పుట్టి పాయింట్స్ చూడడం కాదు, ఇద్దరి జన్మజాత చక్రాల్లోని గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, మైండ్ సెట్స్ ఎలా కలుస్తున్నాయి, కమ్యూనికేషన్స్ ఎట్లా కలుస్తున్నాయి, ఇద్దరు జాత చక్రాలు ఇండివిజువల్గా ఎటువంటి యోగాలు ఉన్నాయి, ఏమైనా ద్వికత్ర యోగాలు ఉన్నాయంటే 2 వివాహాల యోగం ఏమైనా ఉందా, అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. సింపుల్గా ముందే మీరు అర్క వివాహము, కుంభ వివాహము అంటారు. అంటే అర్క వివాహం పురుషుడికి, కుంభ వివాహం స్త్రీలకు చేస్తారు. అలా ముందుగా మీరు చేయించుకొని ఒక 2-3 అవర్స్ ప్రాసెస్ ఉంటుంది. దాని తర్వాత వివాహం చేసుకొని సరైన పర్సన్ కనుక చేసుకుంటే మీ మ్యారిటల్ లైఫ్ చక్కగా హ్యాపీగా ఉంటుంది. అలాగే కొంతమందికి సంతానం కలగట్లేదు బాధపడిపోతుంటారు. పేరెంట్స్ ఒక 5 ఏళ్ళకి సంతానం కలుగుతారు. అంటే ఏంటి, మీకు ఒక 5 years వరకు గ్యాప్ ఉంది సంతానం విషయంలో, అంతగాని లేదనేం లేదు. ఇంకోటి ఏంటంటే సంతానం సమయంలో ఇప్పుడు కొంతమంది IVFలు, IUIలు ట్రై చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీరు కనుక సరైన టైంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే మీకు రిజల్ట్ కూడా బాగుంటుంది. అలా కాకుండా పోనీ 2-3 సార్లు ఫెయిల్ అయిపోయిందండి, ఆరోగ్యం పాడైపోయింది, ధనం వేస్ట్ అయిపోయిందని బాధపడుతుంటారు. మీ ఆరోగ్యాన్ని, ధనాన్ని, మీ సమయాన్ని కూడా సేవ్ చేస్తుంది ఆస్ట్రాలజీ అనేటువంటిది. అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అదేదో అనుమానిస్తున్నాం అలా చెప్పక్కర్లేదు. ఏ వ్యాపారం చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇక్కడ ఉండాలా వేరే ప్రాంతంలో ఉండాలి, ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు, దాన్ని మీరు ముందుగానే మీరు కొంచెం యాక్సెప్ట్ చేయగలిగితే అప్పుడు మీ జాతకంలో ఓకే ఇలాంటిది ఉంది కదా, ఇప్పుడు మీరు చూడండి మన ముఖం ఉంది, మన ఫేస్ ఇలాగే ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, మన ఫేస్ని మనం ప్రేమిస్తున్నాం. అంతేగాని నా ఫేస్ ఇలా ఉంది ఏంటి, ఇంకో రంగా ఉంటే బాగుండు అని అనుకుంటే కాదు. ఎందుకంటే మన తల్లిదండ్రులని, మన ఫేస్ని, మన ప్రతి దాన్ని కొంచెం కాకపోతే ఇంకొంచెం అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ముఖాన్ని పౌడర్ రాసుకుంటాము, మేకప్ వేసుకుంటాము, చేస్తూ ఉంటాం. అట్లాగే మనము స్టాండర్డ్గా కొన్ని వాటితో మనం పుట్టేస్తాం. అలాంటి దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. సరే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ఇప్పుడు చేస్తే ఇప్పుడు కనుక వివాహం చేస్తే కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎప్పుడు చేస్తే కరెక్ట్ అనేది చెప్తుంది. ఇప్పుడు వ్యాపారం చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు అసలు ఎప్పుడు వ్యాపారం చేయాలి అనేటువంటి విషయం చెప్తుంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎప్పుడు చేయాలనేది విషయం చెప్తుంది. అలాగే ఇప్పుడే చేయాలని జాతచక్రంలో ఉంటుంది. అప్పుడు మీరు 12th హౌస్ ఎలా ఉంది, మీ ధనాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఎంత బలహీనంగా ఉన్నాడు, ఇప్పుడు మీరు వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మీ జీవితాన్ని పూర్తిగా ఒక పాజిటివ్ వైపు, ఒక లాభాల వైపు తీసుకెళ్లేది ఆస్ట్రాలజీ.
అయితే మరి జాతకం లేదండి అనుకునేటువంటి వారికి ఒకటే ఒక గొప్ప సజెషన్ ఏంటంటే, డైలీ మార్నింగ్ ఈవినింగ్ లలిత చేసుకోండి. లలిత అమ్మవారు మీకు ఆలోచన కలిగేలాగా మీ యొక్క దారి సరైన మార్గంలో తీసుకెళ్లాలి చేస్తుంది. శ్రీమాత్రే నమః.